అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. రాబోయే రోజులు అంటే అక్టోబర్ 3వ తారీఖు నుంచి నవరాత్రులు మొదలవుతున్నాయి. ఈ నవరాత్రులు నవమి వరకు జరిగి ఆ తరువాత దశమి రోజు దసరా పండుగ చేసుకోబోతున్నాం. ఈ 9 రోజుల్లో అమ్మవారి యొక్క శరన్నవరాత్రులు శరత్ ఋతువులో వస్తుంది కాబట్టి శరన్నవరాత్రుల్ని ఎంతో వేడుకగా భారతదేశంలో నలుమూలలా కూడా ప్రపంచంలో కూడా అనేక ప్రాంతాల్లో నవరాత్రులు జరుపుకుంటారండి. ఎంత విశేషమైన ఈ పవిత్రమైన 9 రోజులు ఎంతో గొప్ప రోజులు అన్నమాట. ఇవి మన పంచాంగం ప్రకారంగా ఆశ్వయుజ మాసంలో మొదలయ్యేటువంటి ఈ యొక్క మొదటి రోజు అక్టోబర్ 3వ తారీఖు నాడు అమ్మవారికి ఎటువంటి అలంకారం ఉంటుంది? 4, 5, 6, 7, 8, 9, 10, 11వ తారీఖు వరకు నవరాత్రులు ఎలా జరగబోతాయి, అమ్మవారి అలంకారాలు ఎలా ఉంటాయి, ఏ రోజు ఏ అమ్మవారిని ఎలా పిలవాలి, ఎటువంటి నైవేద్యాలు పెట్టాలన్న విషయాలు కూడా మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. తప్పకుండా మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ బంధువులకు స్నేహితులకు నాకు తెలియజేస్తారని, జాతకపరంగా ఎటువంటి సందేహాలు ఉన్నా నన్ను కాంటాక్ట్ చేస్తారని ఆశిస్తూ ముందుగా ఈ యొక్క క్రోధీనామ సంవత్సరం దక్షిణాయనం శరద్ ఋతువులో ఆశ్వయుజ మాసం నాడు మొదటి రోజు 3వ తారీఖు అక్టోబర్ నాడు శ్రీశైల పుత్రి అంటారండి. శ్రీశైల పుత్రి అంటారు అమ్మవారిని. ఈ అవతారాన్ని దుర్గాదేవి అంటారు. దుర్గాదేవి యొక్క అవతారంతో ముందుగా గంట స్థాపన చేసే రోజన్నమాట. చాలామందికి తెలియదు, ఈ 9 నవరాత్రులే ముందు నుంచి ఉంది. మన భారతదేశంలో పుట్టినప్పటి నుంచి ఈ నవరాత్రులు చాలా గొప్పది. కానీ బాలగంగాధర్ తిలక్ అనే ఆయన కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు 1994-95 ప్రాంతంలో హిందువులందరూ వినాయకుని యొక్క విగ్రహాలని స్థాపించండి, హిందూ మతం యొక్క గొప్పతనాన్ని చాటండి, 9 రోజులు వినాయకుడికి నవరాత్రులు జరిపిన తర్వాత మీరు నిమజ్జనం చేయండి అని చెప్పటం. ఆ విధంగా 100 ఏళ్ల కింద తయారైన 120 ఏళ్లలో స్టార్ట్ అయినటువంటి ఈ వినాయకుడి నవరాత్రులు అవ్వగానే వెంటనే ఈ దేవీ నవరాత్రులు రావడం కూడా ముందు నుంచి దేవీ నవరాత్రులే ఉన్నాయి. ఆ తర్వాత వినాయకుడిది రావడంతో అలా ఆ మంటపాలు అలా కంటిన్యూ అయిపోతున్నాయి అన్నమాట. అందుకే చాలా కోలాహలంగా ఉంటుంది ఈ మాసం అంతా కూడా. భాద్రపద మాసం నుంచి ఎప్పుడైతే ఆశ్వయుజ మాసం సగం వరకు కూడా ఎంతో అద్భుతాలు ఉంటాయన్నమాట. మరి అమ్మవారి యొక్క మొదటి రోజు నాడు శ్రీశైలపుత్రి అవతారంలో దుర్గాదేవి కనిపించటం, ఘటస్థాపన చేయటం ఈరోజు చాలా గొప్పగా జరుగుతుంది. ఆ రోజు అమ్మవారికి నైవేద్యంగా కట్టె పొంగలి అంటారండి. పొంగలిని చక్కగా ఆ రోజుల్లో ఉన్న పొయ్యి కట్టెతో చేస్తారండి. ఆ పొంగలిని చాలా కమ్మని వాసన ఉంటుందండి, మంచి రుచి ఉంటుందన్నమాట. ఆ పొంగల్ని చేయటం రవ్వ కేసరి చేస్తారండి ఆ రోజు అమ్మవారికి నైవేద్యంగా. రవ్వ కేసరి చేసిన తర్వాత పానకము, చలిమిడి నైవేద్యంగా అమ్మవారికి పెడతారండి. ఆ విధంగా అమ్మవారిని పూర్తిగా ఆ రోజు కొలవడం జరుగుతుంది. మరుసటి రోజు అంటే 2వ రోజు అక్టోబర్ 4వ తారీఖు నాడు అమ్మవారిని బాల త్రిపుర సుందరిగా అలంకారం చేస్తారండి. భారతదేశంలో ఉన్న అనేక శక్తి పీఠాలు కానివ్వండి, అమ్మవార్ల గుళ్ళు కానివ్వండి, ఎక్కడికన్నా మీరు వెళ్ళండి, ఒకే రకంగా నార్త్ ఇండియా, సౌత్ ఇండియా, ఈస్ట్, వెస్ట్ అంటూ లెక్క లేదండి. ప్రపంచంలో ఖచ్చితంగా 2వ రోజు నాడు అమ్మవారిని బాల త్రిపుర సుందరిగా అలంకారం చేసి చక్కటి ముద్దుగా ఉండేటువంటి అమ్మవారి ముఖం చూడాలి, ఎంత అందంగా కలకలగా ఉంటుందో. ఆ రోజు పులిహోర అలాగే శనగలు నైవేద్యంగా అమ్మవారికి సమర్పిస్తారండి. 3వ రోజు కానీ చూసుకుంటే అంటే అక్టోబర్ 5వ తారీఖు నాడు చంద్రఘంట అవతారం అంటారండి. అదేవిధంగా గాయత్రి దేవి అన్నమాట. గాయత్రి దేవి అంటే మనకున్నటువంటి ఒక్కొక్క అవతారంలో గాయత్రి దేవికి గాయత్రి ఉపాసన చేసే వాళ్ళకి మీరు గమనించండి, చాలా జ్ఞానాన్ని కలిగించేటువంటి గాయత్రి అమ్మవారు అన్నమాట. కాబట్టి గాయత్రి మంత్రం ఎవరైతే చదువుతారో వాళ్ళు గాయత్రి అమ్మవారిని సూర్యుడి యొక్క మధ్యలో స్థాపన చేసుకొని
మనసులో అమ్మని ప్రతిష్ఠ చేసుకొని గాయత్రి చదివితే గాయత్రి మంత్రం యొక్క విలువ 100% మనకు వస్తుందంటారు. కాబట్టి ఎంతో ప్రశాంతంగా నిదానంగా గాయత్రి మంత్రాన్ని చేసిన వాళ్ళకి, గాయత్రి ఉపాసకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని చూడండి, అద్భుతంగా ఉంటుంది వాళ్ళ జ్ఞానము కానీ వాళ్ళ పవర్ కానీ. గాయత్రి అమ్మవారికి నైవేద్యం ఏం పెట్టాలి అంటే కొబ్బరి అన్నం పెడతారండి. అలాగే పాయసం కూడా అమ్మవారికి నైవేద్యం పెట్టడం అనేది ఈరోజు జరుగుతుంది. ఇక 4వ రోజు మనకి అన్నపూర్ణ అమ్మవారి అవతారంలో అమ్మవారు మనకు దర్శనమిస్తారు. అన్నపూర్ణ అంటే మన దేశమే అన్నానికి నిలయం. ఎంతో గొప్ప వ్యవసాయంతో బ్రతుకుతున్నటువంటి భారతదేశంలో ఎప్పుడో త్రేతాయుగం కంటే ముందుగా స్టార్ట్ చేసిన వ్యవసాయం అనేది ఇవాళ ఎంతో గొప్ప స్థాయిలో ఉంది. మనం పండించే ఆహారాలు కానివ్వండి, అనేక రకాల ధాన్యాలు కానివ్వండి, రికార్డు స్థాయిలో ఇవాళ మనం ముందుకెళ్తున్నాం. అన్నపూర్ణ ఏదైతే మనకు అన్నాన్ని ఇస్తుందో, తినే ఆహారాన్ని ఇస్తుందో, అందుకే అన్నపూర్ణ అమ్మవారికి అత్యంత ప్రాముఖ్యతనిస్తూ 4వ రోజు అన్నపూర్ణ అమ్మవారి యొక్క అవతారాన్ని ఈరోజు అలంకారం చేస్తారు నవరాత్రిలో. ఈరోజు నైవేద్యంగా అమ్మవారికి గారెలు, మొక్కజొన్న వడలు నైవేద్యం పెడతారండి. 5వ రోజు కానీ మనం చూసుకుంటే లలితాదేవి యొక్క అవతారంలో అమ్మవారు మనకు దర్శనమిస్తారు. లలితా సహస్రనామం అనేది ఇవాళ చదివితే అత్యంత యోగదాయకం అండి. ఎంత గొప్ప లలితా సహస్రనామాన్ని చదివిన వాళ్ళకి, ఆ ఉపాసకులకి ఈరోజు చాలా ప్రధానమైనటువంటి రోజు అన్నమాట. అమ్మగారి కటాక్షం లలితా రూపంలో ఖచ్చితంగా ఉంటుంది అని తెలుసుకోవాలి. అలాగే ఈనాటి నైవేద్యంగాని చూసుకుంటే దధ్యోదనం అంటే పెరుగుతో కూడిన అన్నం, మంచిగా పోపు చేసినటువంటి పెరుగన్నాన్ని నైవేద్యంగా పెడతారు. పెసర బూరెలు పెడతారండి. కాబట్టి ఆ విధంగా చేయండి. ఇక 6వ రోజు అత్యంత శక్తివంతమైనటువంటి రూపాన్ని చూడబోతున్నాం. అది మహాలక్ష్మి యొక్క అమ్మవారు అన్నమాట. మహాలక్ష్మి అమ్మవారి గురించి వర్ణించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అది శంకరాచార్యులే. ఆయన రాసినటువంటి కనకధర స్తోత్రంలో కానీ అమ్మవారి రూపురేఖలు చదువుతూ ఉంటే ఎంతో ఆశ్చర్యానికి గురవుతుంటాం మనం. అష్టలక్ష్మి మంత్రంలో కూడా అనేక మాటలు, నవనిధి దాయిని కలిమల హాసిని కామిత ఫలప్రద హస్తయుతే. అలాగే ప్రతి టాపిక్లో కూడా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు నిన్ను కొలుస్తారమ్మా అని చెప్పే టాపిక్ అక్కడ చాలాసార్లు వస్తుంది మనకి. మోక్షప్రదాయిని అని చెప్పేసి అమ్మవారికి పేరు. అటువంటి చాలా సాఫ్ట్ అన్నమాట ఈ అవతారం. చక్కటి మందహాసంతో, మంచి అలంకారంతో అమ్మవారిని ఇవాళ ప్రతిష్ఠ చేసి లక్ష్మీ అమ్మవారి అవతారంలో ఇవాళ మనం కొలుస్తున్నాం. ఇది 6వ రోజు. ఈనాటి నైవేద్యంగాని చూసుకుంటే రవ కేసరి, క్షీరాన్నం, అటుకులు, బెల్లం అమ్మవారికి నైవేద్యంగా పెట్టాలి. ఇక 7వ రోజు కానీ చూసుకుంటే సరస్వతీదేవి అవతారం. చాలా వరకు ఆ రోజు మూలా నక్షత్రం ముందు వెనక ఉంటుంది, అది గొప్పతనం అక్కడ. ఆ యొక్క 7వ రోజు సరస్వతి అమ్మవారిగా అలంకారం చేసిన అమ్మవారు విద్యా జ్ఞానాన్ని ఇచ్చేటువంటి మహాతల్లి. జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థ్యం అనే మాట వాడతారు ఇక్కడ. అమ్మవారి యొక్క అవతారంలో ఎప్పుడైతే సరస్వతి రూపంలో మనకు అమ్మ కనిపిస్తుందో జ్ఞానాన్ని ఇస్తుంది. జ్ఞానం కంటే మించింది ఏం కావాలండి ఈ ప్రపంచంలో మనిషికి? ఎన్నో కోరికలు ఉంటాయండి. ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఇక మాకు ఏది వద్దు, ఉట్టి జ్ఞానం ఉంటే చాలు అని అమ్మవారిని అడుగుతారండి. కాబట్టి సరస్వతి అమ్మ అంటే జ్ఞానానికి సంబంధించిన అమ్మవారి అవతారం. చదువుల తల్లి, నాలిక మీద ఉంటుంది. పరమాన్నం కానీ ఈరోజు నైవేద్యంగా పెట్టి అల్లం గారెలు, అలాగే శనగపప్పుతో కూడినటువంటి నైవేద్యం అమ్మవారికి పెడితే చాలా మంచిది. 8వ రోజు కానీ చూసుకుంటే దుర్గాదేవి అవతారం. మరి దుర్గాదేవి గురించి చెప్పాల్సిన అవసరం ఏముంది? ఎంత బలమైనటువంటి శక్తి స్వరూపం. శ్రీకృష్ణుడికి సోదరి అంటారు.
ఈ దుర్గా అవతారం ఎంత గొప్పది అంటే ఆమె శత్రువులని గడగడలాడించేటువంటి అవతారం అన్నమాట, భీకరమైనటువంటి అవతారం అన్నమాట దుర్గా. అందుకే కనకదుర్గాదేవి ఇవాళ కూడా మనం ఇంద్రకీలాద్రి వెళ్తే దుర్గాదేవి యొక్క విజయవాడలో అమ్మవారి దర్శనం చేసుకోవాలండి. అద్భుతంగా ఉంటుంది ఈ నవరాత్రులన్నీ అక్కడ. అలాగే ఆనాటి దుర్గాదేవి అవతారానికి శాకాన్నాన్ని ప్రసాదంగా పెట్టి, అలాగే కలగూర పులుసు పెడతారండి. అలాగే చక్కెర పొంగలి కూడా అమ్మవారికి నైవేద్యంగా పెడతారు. అది దుర్గా అమ్మవారి యొక్క స్థితి. 9వ రోజు మహిషాసుర మర్దిని అవతారంలో అమ్మవారు కనిపిస్తారండి. మహిషాసుర మర్దిని అంటే మహిషాసురుని చంపడానికే తీసిన అవతారం కాబట్టి చాలా గొప్ప శక్తివంతమైన ఈ అవతారం చాలా ప్రత్యేకమైంది. 9వ రోజు చేస్తారు. ఆ రోజు అమ్మవారి అలంకారం ఆ మహిషాసురుని చూడాలి. ఆ రోజు రవ్వ, చక్కెర పొంగలి, పులిహోర, గారెలు ఇవన్నీ నైవేద్యంగా అమ్మవారికి పెట్టాలి. చూశారు కదా 9 రోజులు అమ్మవారిని ఎంత అద్భుతంగా ఎన్ని అవతారాల్లో మనం కొలవచ్చో. ఇంట్లో చేసుకోవచ్చు, కుదరదంటే గుళ్ళల్లో వెళ్ళొచ్చు. అన్ని అమ్మవారి గుళ్ళల్లో అద్భుతంగా ఈ శరన్నవరాత్రులు జరుగుతాయి. మీరందరూ కూడా ఈ శరన్నవరాత్రులు ఉపవాసాలు ఉండడం. మీకు ముఖ్యంగా ఒక మాట చెప్తాను, నరేంద్ర మోదీ గారు ఏ దేశం వెళ్ళినా ఈ సమయంలో ఆ 9 రోజులు కూడా ముట్టరండి బయట. అంత కఠినమైన కఠోర ఉపవాసం ఉండేవాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళ స్థితిని బట్టి వాళ్ళు ఆ ఉపవాసం ఉండడం జరుగుతుంది. అమ్మవారిని కొలుస్తారు, అమ్మవారి కృపకు పాత్రలు అవుతారు. మీరు కూడా ఇతోధికంగా మీ ప్రయత్నం చేయండి, అమ్మవారి అనుగ్రహాన్ని పొందండి. నమస్కారం, మీ గోపాలయ్య గారు.